వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ 3 సంవత్సరాలుగా రైస్ మిల్ నడిపిస్తున్నారు. ధాన్యం సేకరించి మార్పిడి చేసి బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఆగడాలు అధికమయ్యాయి. నవీపేట్ మండలం అభంగపట్నంలోని రైస్ మిల్ పై అధికారులు దాడులు జరిపి సీజ్ చేశారు. నవీపేట్లో ఓ రైస్ మిల్ వ్యవహారం బట్టబయలైంది. ఇదివరకే అధికారులు గతంలో రైస్ మిల్ పై దాడి చేసి సీజ్ చేశారు. నవీపేట్ మండలం అభంగపట్నం గ్రామంలోని యూనిస్ ట్రేడర్స్ పై సివిల్ సప్లై అధికారుల దాడి చేయగా 6,18,00,000 విలువైన ధాన్యం మాయం చేసినట్టు చెప్పారు. 6 గాలం కష్టపడి రైతన్నలు పండించిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు అందిస్తుంటే బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రైస్ మిల్లర్లు బకాసురులను తలపించేలా మింగేస్తున్నారు. అధికారులు గుర్తించేసరికి ఆ ధాన్యం కాస్త మాయమవుతోంది. ధాన్యం మాయం చేయడంలో బోధన్ నియోజకవర్గంలోని కొన్ని రైస్ మిల్లులు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. నవీపేట్ మండలం అభంగపట్నం గ్రామంలోని యూనుస్ ట్రేడర్స్ అనే రైస్ మిల్లుపై సివిల్ సప్లై డిటి అబ్దుల్ రెహమాన్ తన సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం దాడి చేయగా షాక్ అవక తప్పలేదు. గత 3 సీజన్ల నుండి 26,000 క్వింటాళ్ల వరి ధాన్యం ప్రభుత్వం ఆ రైస్ మిల్లుకు ఇవ్వగా బియ్యం తిరిగి రాలేదు. జిల్లా అధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన సివిల్ సప్లై అధికారులు రైస్ మిల్లుపై దాడి చేశారు. అక్కడ ప్రభుత్వానికి రావాల్సిన 6,18,00,000 రూపాయల విలువైన బియ్యం లేకపోవడంతో నవీపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సిఐ సతీష్ కుమార్, ఎస్ఐ యాదగిరి గౌడ్లో యూనిస్ ట్రేడర్స్ యజమాని యూనిస్ పై చీటింగ్ కేసు నమోదు చేసి రైస్ మిల్లుని సీజ్ చేశారు. మరోవైపు రైస్ మిల్లుల నిర్వాహకులు కోట్లాది రూపాయల ప్రభుత్వ ధాన్యాన్ని మాయం చేస్తూ ఉంటే కేవలం తూతూ మంత్రంగా చిన్నా చితక కేసులు నమోదు చేయడం పట్ల సివిల్ సప్లై అధికారుల పట్ల సైతం పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా సిఐ సతీష్ మాట్లాడుతూ సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేయడం జరిగింది అని, 3 సీజన్లకి చెందిన 26,000 క్వింటాళ్ల బియ్యం రైస్ మిల్లులో లేవని, అవి ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి అని అన్నారు. బియ్యం విలువ 6,18,00,000 అని తెలిపారు. డిటి అబ్దుల్ రెహమాన్ యొక్క ఫిర్యాదు మేరకు ఈరోజు ఈ అభంగపట్నంలో యూనుస్ ట్రేడర్స్ పేరు మీద యూనుస్ అనే రైస్ మిల్ రన్ చేస్తున్నారు. ఇతను సివిల్ సప్లై శాఖ వారి దగ్గర నుంచి ధాన్యం తీసుకొని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా మోసం చేసిన దానికి సంబంధించి చీటింగ్ కేసు నమోదైంది. దీనికి సంబంధించి సివిల్ సప్లై అధికారులు, డిఎం గారు మరియు వాళ్ళ సిబ్బంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో మిస్అప్రాపరేషన్ అయినటువంటి స్టాక్ యొక్క విలువ సుమారు 6,18,00,000 ఉంటుంది. అదే వడ్లలో చెప్తే 26,000 క్వింటాల చిల్లర ఉంటుంది. దీనికి సంబంధించి 3 సీజన్లలో 2021, 22 ఖరీఫ్, రబీ మరి 22, 23 ఖరీఫ్ సంబంధించిన ధాన్యం ఇది. ఇదంతా తీసుకొని తిరిగి సివిల్ సప్లై శాఖ వారికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా మోసం చేసిన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంకు తమ వంతు విరాళాన్ని అందించిన దాతలను సన్మానించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అయోధ్యలోని రామ మందిరం రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సిరికొండ గ్రామంలోని అంగడి బజార్ మార్కెట్ సంతలో గ్రామ ప్రజలు అందరి సహకారంతో బాలరాముని ఎల్ఈడి ప్రత్యక్ష ప్రసారంతో పాటు డీజే, పల్లకి సేవ ఊరేగింపు, అన్నదాన కార్యక్రమానికి కావలసిన నిధుల గురించి విరాళాలు సేకరించారు. పెద్ద మొత్తంలో విరాళాలు అందజేసిన బిట్టు మొబైల్ షాప్ హేమంత్, దువ్వూరి సంజీవరెడ్డి, గ్యామ శోభన్లను సిరికొండ అయోధ్య ట్రస్ట్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి సిరికొండ గ్రామంలోని యువకులు మరియు వీడీసీ మరియు సర్పంచ్ తోటి పాటు ప్రతి ఒక్క యువత ఆ కార్యక్రమానికి పూనుకొని ఒక మీటింగ్గా ఏర్పాటు చేసుకొని మరి దానిని పెద్ద లెవెల్లో సక్సెస్ చేయాలనుకొని అందరి సహాయ సహకారం, గ్రామ ప్రజలు, యువకులు, మహిళా సోదరిమణులు అందరి సహకారంతో ఆ రోజు కార్యక్రమాన్ని సక్సెస్గా చేయడం జరిగింది. ఆ సక్సెస్లో పాల్గొన్న అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరియు ముందుగా ఈ కార్యక్రమానికి పెద్ద విరాళాలు ఇచ్చినటువంటి వారికి అయోధ్యలోని రామ మందిరం బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సిరికొండ గ్రామంలోని అంగడి బజార్లో గ్రామ ప్రజలందరి సమక్షంలో
అన్నదాన కార్యక్రమము, ఎల్ఈడి ప్రత్యక్ష ప్రసారముతో పాటు డీజే పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమానికి మరి 20,001 రూపాయి నగదు దాత అందించినటువంటి హేమంత్ గారికి 10,500 రూపాయలు అందించినటువంటి దువ్వూరు సంతోష్ రెడ్డి కేర్ ఆఫ్ సంజీవ్ రెడ్డి గారికి, అలాగే గ్యామ శోభన్ గారు 10,100 దాతలుగా వివరించినందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులకు అందించే దిశగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వికసిత్ భారత కార్యక్రమం కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు పాల్గొన్నారు. కేంద్రం చేపడుతున్న ప్రధాని ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి యోజన, ముద్రా రుణాలు, ఇతర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మోడీ గ్యారంటీ గాడి ద్వారా కేంద్రం చేపడుతున్న పథకాల వివరాలను ప్రదర్శిస్తున్నారు. కేంద్రం ఆధ్వర్యంలో ప్రజలకు అందుతున్న పథకాలు ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకు అధికారులు, తపాలా శాఖ, వ్యవసాయ శాఖ, మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణంలో వీధి విక్రయదారులకు లోన్లు ఇప్పించడం జరిగింది. 598 మందికి 20,000 చొప్పున ఇవ్వడం జరిగింది. 1590 మందికి 10,000 చొప్పున ఇవ్వడం జరిగింది. 98 మందికి 50,000 చొప్పున ఇవ్వడం జరిగింది. 10,000, సెకండ్ లోన్ 20,000, థర్డ్ లోన్ 50,000. అందరు స్ట్రీట్ వెండర్స్ మొబైల్ కానీ, స్టాటిక్ కానీ, డైనమిక్ కానీ ఎవరైనా కానీ అందరు తీసుకోవచ్చు. అలాగే PMSBY, PMJBY, సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన. జీవన్ జ్యోతి బీమా యోజన సంవత్సరానికి 436 రూపాయలు, సురక్ష బీమా యోజన 20 రూపాయలు మాత్రమే. మనం ఎన్నో డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాం, కానీ మన జీవితాలకి ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. ఈ 20 రూపాయలు కట్టారనుకోండి, 10 లక్షల రూపాయలు మనకు ఇటుపోవు, ఒకవేళ మనకి ఏమన్నా అయితే దురదృష్టవశాత్తు. ఈ బాన్స్వాడలోనే గత శుక్రవారం రోజున తాడ్కోల్ గ్రామానికి చెందిన ఒక అతను చనిపోతే వాళ్ళ భార్య మౌనికకి 10 లక్షల రూపాయలు. नहीं भी क्लोज करना है या पार्ट में लेना है तो नॉमिनी कुछ हो जाएगा, नॉमिनी को पैसा वापस मिलेगा. ये हो गया अटल पेंशन योजना. उसके अलावा है प्रधानमंत्री जनधन योजना. मैं 4 स्कीमें बताया बस, PMJBY, PMSBY, अटल पेंशन और PMJBY. उसमें जीरो अकाउंट हम हर एक बैंक में ओपन करते हैं. उसमें आपने अच्छे से ट्रांजेक्शन. పేదింటి ఆడబిడ్డల కళ్యాణం కోసం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్ పథకం క్రింద ఎమ్మెల్యే ధన్పాల్ చెక్కులను అందజేశారు. 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం పేద కుటుంబానికి ఆసరాగా ఉంటుందన్నారు. షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బోధన్ రోడ్, లిమ్రా గార్డెన్ లో ఏర్పాటు చేసిన షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న షాదీ ముబారక్ పథకం పెళ్లి చేసిన ఆడబిడ్డ కుటుంబానికి భారం కాకుండా ఆర్థిక సహాయం కింద 1,116 రూపాయల విలువ గల చెక్కులను నగరంలో 158 మంది లబ్ధిదారులకు అందించడం జరిగిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే లక్ష్యంతో పనిచేస్తోందని తెలిపారు. ఇందూరు అర్బన్ లో మైనారిటీల అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇద్రాస్ ఖాన్ మరియు బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, కార్పొరేటర్స్ మాస్టర్ శంకర్, వెల్డింగ్ నారాయణ, బైకాన్ మధవ్ మరియు బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఖైజర్ చౌష్, నార్త్ సౌత్ మండలం ఎంఆర్ఓలు, ఆర్ఐలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. शादी मुबारक चेकों के लिए आए सो हमारे मुसलमान भाई बहनों को सभी को मैं आज के दिन आपको मुबारक बोलते हैं. और स्टेज पे सो हमारे डिप्यूटी मेयर साहब इद्रिस खान जी को, कॉर्पोरेटर कुद्दुस भाई को और शकील भाई को, बीजेपी फ्लोर लीडर श्रवंत रेड्डी जी को, कॉर्पोरेटर मजीद जी को, सलीम जी को, मुताम सिंह को, अफराद बे जी को, रफीक भाई को, शानबा जी को, अरशद भाई को, बागवान जी को, रियाज अहमद जी को, समीर भाई को और मास्टर चेंडर जी को, बीजेपी के माइनॉरिटी सेल खैजकर को और स्टेज के सामने आए सो सभी मुसलमान भाई बहनों को मैं आज का दिन का शुक्रिया अदा करता हूँ. हमारे डिप्टी मेयर जी बहुत अच्छी बात बोले कि जो अभी पैसे आया अपन इससे पहले खर्चा करे सो है, ये
उनके नाम से डिपॉजिट करें तो अच्छा रहता बोल के मेरा ओपिनियन है। जो आप शादी करके बच्ची को दिए ये अच्छे काम के लिए लगाना या उनके बच्चों के नाम से आगे उनके फ्यूचर के लिए डिपॉजिट करें तो अच्छा रहता बोल के मेरा एक सूचना है। और साथ साथ मैं यहीं निजामाबाद में पैदा हुआ हूँ और कई बड़े लोगों के सामने खासकर कुतुब भाई के साथ मेरा 30-40 साल का रिलेशन है। ऐसे कई पुराने लोगों के साथ मेरा रिलेशन है कि मैं एक बीजेपी पार्टी ऐसा है कि ये सबका साथ, सबका विकास, सबका विश्वास के साथ चलने वाला पार्टी है। ये सेक्युलर पार्टी है। ऐसे नहीं कि जो आज मोदी जी నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులుగా కులాచారి దినేష్ నియామకం జరిగింది. గురువారం అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నారు. తనకు అవకాశం కల్పించిన బీజేపీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓ సామాన్య కార్యకర్తగా తెలుగుదేశంలో ఎంట్రీ ఇచ్చిన కులాచారి దినేష్ ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు మండవ వెంకటేశ్వరరావు శిష్యుడు. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో టీడీపీ కనుమరుగు అవడంతో అప్పటి తెరాసలో చేరారు. ఆ క్రమంలో ఆయన సతీమణికి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తెచ్చుకున్నారు. 2 ఏళ్ల బాధ్యతలు పూర్తి చేసిన అనంతరం దినేష్ ప్లాన్ వేశారు. టీడీపీ తెరాసలో ఉన్న ఆయన ఒక్కసారిగా బీజేపీ వైపు మొగ్గు చూపాడు. దీంతో 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి పరాజయం పొందారు. జిల్లా బీజేపీలో అంతర్గత పోరు కొనసాగుతోంది. సీనియర్లను కాదని జూనియర్లు ప్రాధాన్యం కల్పిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఉన్న బస్వ లక్ష్మీ నర్సయ్యను తప్పించి కులాచారి దినేష్ కు జిల్లా అధ్యక్ష పదవి వరించింది. 3 ముక్కలాటగా చీలిన బీజేపీని దినేష్ ఎంతవరకు సరిదిద్ది ముందుకు నడిపిస్తారో వేచి చూడాల్సిందే. రేపు ఉదయం 11:30 సమయంలో బాధ్యతలు తీసుకుంటున్నాను. గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపూరి అరవింద్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, పైడి రాకేష్ రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా ఇన్ఛార్జు, పార్లమెంట్ ప్రభారి, రాష్ట్ర పదాధికారులు, అలాగే జిల్లా పదాధికారులు, మండల పార్టీ పదాధికారులు, అలాగే శక్తి కేంద్రాలు, మోర్చాలు అన్నీ కూడా పార్టీ యొక్క బూత్ కమిటీ దాకా కూడా ప్రతి కార్యకర్త రేపు ఈ యొక్క పదవీ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం చెప్తూ నన్ను నియమించినందుకు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి, అలాగే ప్రియతమ నాయకుడు, ఎన్నో ఏళ్ల కళ, 500 సంవత్సరాల సనాతన ధర్మం నమ్మే ప్రతి హిందువు యొక్క కళను నెరవేర్చిన మహానాయకుడు, అయోధ్యలో బాల రాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ తన యొక్క చేతుల మీద చేసిన అంత పెద్ద మహానాయకుడు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, సునీల్ బన్సల్ గారికి, తరుణ్ చుగ్ గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, అలాగే మా పార్లమెంట్ సభ్యుడు దీంట్లో ముఖ్యంగా ధరంపూర్ అరవింద్ గారికి, దాంతోపాటు బండి సంజయ్ గారికి, ఈటల రాజేందర్ గారికి, లక్ష్మణ్ గారికి, డాక్టర్ లక్ష్మణ్ గారికి, అలాగే నా నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ రేపు ఏదైతే ప్రమాణ ఛార్జ్ తీసుకున్న తర్వాత నా యొక్క లక్ష్యము నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా, దాంట్లో భాగంగా నిజామాబాద్ పార్లమెంటు అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున గెలిపించుకోవడమే. అలాగే కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడిని. ప్రతి ఒక్క కార్యకర్త యొక్క కష్టము, వారి యొక్క బాధలు అన్నీ తెలిసి వచ్చిన వాడిని కాబట్టి నేను ఏం చేస్తాననే దానికన్నా ఎక్కువ కార్యకర్తకు మాత్రం గర్వంగా తలెత్తుకునే విధంగా, కార్యకర్త గర్వపడే విధంగా, అతనికి గౌరవించే విధంగా పార్టీ వ్యవస్థ ఉంటుందని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ అవకాశం ఇస్తే ఎంపీగా పోటీ చేస్తా అని అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. పార్టీ విధేయుడిగా ఉంటూ పార్టీ పటిష్టం కోసం నిరంతరం కృషి చేస్తున్నానని చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అధిష్టానం అవకాశం ఇస్తే ఎంపీగా పోటీ చేస్తానని ఆదిలాబాద్ బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్మూర్లో పుట్టి పెరిగిన తాను
బీజేపీలో కష్టపడి 40 ఏళ్లుగా పార్టీకి విధేయుడిగా ఉంటూ నిజామాబాద్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పటిష్టతకు పని చేస్తున్నానని వివరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి కోరినట్లు తెలిపారు. నిజమైన బీజేపీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని, దాని వలన పార్టీలోని కార్యకర్తలకు ప్రజలకు సేవ చేస్తానన్నారు. అనేక సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ పనిచేసే 4-5 సీనియర్ నాయకులు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. 2014లో బీజేపీ టికెట్ పై ఎంపీగా గెలిచిన 99 మంది ఎంపీలను బీజేపీ నాయకత్వం టికెట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. అందులో మొదటిసారి ఎంపీలుగా గెలిచిన 55 మందిని బీజేపీ అధిష్టానం టికెట్లు ఇవ్వలేదన్నారు. ఈసారి తనకు టికెట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానానికి కోరినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. దీని వలన పసుపు విస్తీర్ణం పెరిగి రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు. ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ రైల్వే లైన్ కి 1200 కోట్లతో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసి సర్వే చేసిందన్నారు. ఈ రైల్వే లైన్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాధనాన్ని చెల్లిస్తే 136 కిలోమీటర్ల రైల్వే లైన్ కు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందన్నారు. ఈ రైల్వే లైన్ పూర్తయితే ఉత్తర భారతదేశానికి వెళ్లే అవకాశం ఉంటుందని, ఉత్పత్తులు పెరుగుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పథకాల అమలుపై స్పష్టత ఇవ్వాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుంభకోణంపై ఎందుకు విచారణ జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబంతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నందున న్యాయ విచారణ జరిపి ప్రజాధనాన్ని దోచుకున్న కుట్రదారులపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ జరిపే దోషులను శిక్షించాలన్నారు. విద్యుత్ ఛార్జీలలో అదనపు ఛార్జీలను వసూలు చేసిన వైనంపై విచారణ చేపట్టాలన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అద్భుతంగా జరిగిందన్నారు. ఈ సమావేశంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ఉదయ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కంవేడు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి నల్ల రాజారాం, నాయకులు బొట్ల విజయ్, కుకునూరు లింగన్న, రాజేశ్వర్, సతీష్, పులి యుగంధర్, మందుల బాలు, రుద్ర రవి, భూమన్న తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఎంపీలలో 19లో వాళ్ళలో 99 మందికి టికెట్ కేటాయించలేదు. 99 మంది. కొందరు వయోపరిమితి, ఏజ్ బార్ కారణంగా అద్వానీ గారు నాటు, ఆరోగ్యం బాగలేక సుష్మా స్వరాజ్ గారు, లేకుండా రాజకీయాలు ఇంట్రెస్ట్ లేక ఉమాబాద్ గారు అట్లా కొందరు పోను 44 మందిని 2 కన్నా అంత ఎక్కువ అవసరాలకు గెలిచిన వాళ్ళు డ్రాప్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ టైం ఎంపీల్ని కేవలం 14లోనే గెలిచినటువంటి ఫస్ట్ టైం ఎంపీని 55 మందిని బీజేపీ పక్కన పెట్టడం జరిగింది. అంటే దాని అర్థమేంది? అనుకున్న స్థాయిలో వాళ్ళకు పర్ఫార్మెన్స్ కొందరికి లేవు, సిద్ధాంత రీత్యా పనిచేయడం లేదు, అనుశాసనాన్ని పాటించడం లేదని కొందరికి పార్టీ బాధ్యతలు ఇచ్చి ఉంటారు. కొందరికి ఆల్ టుగెదర్ 55 మందికి ఫస్ట్ టైం ఎంపీని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈసారి కూడా సర్వే జరుపుతారు, ప్రజాభిప్రాయం తెలుసుకుంటారు, పత్రికల ద్వారా అభిప్రాయం తెలుసుకుంటారు, ఏ రకంగా ఎవరికి పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఉంటే బాగుంటుంది. అందులో నాకు సంపూర్ణమైన విశ్వాసం. 4.5 దశాబ్దాలుగా ఒక్క కింది స్థాయి నుంచి పనిచేస్తూ నేను పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తూ వచ్చిన పార్టీ టికెట్ ఇస్తానే నేను ఆశిస్తాను. అంటే ఇప్పుడు టికెట్ అడిగే హక్కు నాకున్నది. నేను ఒకరి గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని ఓ పక్క సర్కార్ భావిస్తోంది. మాదక ద్రవ్యాలపై గట్టి నిఘా పెంచాలని ఆదేశించింది. కానీ జిల్లాలో ఏదో మూల గంజాయి గుప్పుమంటోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రం గౌతమ్ నగర్ కి చెందిన జిలకర ప్రసాద్ విద్యాసాగర్ లో ద్విచక్ర వాహనంపై నందిపేట్ మండల కేంద్ర వివేకానంద విగ్రహం వద్దకు వచ్చి అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 3.5 కిలోల డ్రై గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ రాహుల్ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి వారి వద్ద దొరికిన గంజాయి బైక్ ను సీజ్ చేశామని తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలు ఎవరు చేసినా చర్యలు తప్పవని, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, గంజాయి సేవించడం వల్ల ఉద్యోగమైన భవిష్యత్తు అంధకారం అవుతుందని నందిపేట డొంకేశ్వర మండలంలోని యువత అసాంఘిక చర్యలకు లోను కాకుండా అటువంటి కార్యకలాపాలు ఎవరైనా చేసిన వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రూపొందించిన కాళమణిని ఆవిష్కరించారు. 2024 క్యాలెండర్ ను సిరికొండ నోడల్ అధికారి రాములు ఆవిష్కరించారు. సిరికొండ మండల తహసీల్దార్ రవీందర్ రావు, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమేష్ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల నోడల్ అధికారి రాములు మాట్లాడుతూ కాళమాని ఎందుగల దేశభక్తి, సంస్కృతి పునరుద్ధరణకు ప్రాణ త్యాగాలు చేసిన వీరుల జీవన చిత్రాలను కాళమానిలో నిక్షిప్తపరచడం ద్వారా విద్యార్థులకు వారి జీవిత చరిత్ర ఘట్టాలు తెలుసుకోవడం చాలా ఉపయోగకరమైన ఆలోచనగా అభివర్ణించారు. ప్రతి సంవత్సరం టీపీయూఎస్ వారు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తుంటారని అభినందించారు. ఈ కార్యక్రమంలో సిరికొండ జెడ్పీహెచ్ఎస్ తాళ్లరామడుగు ప్రధానోపాధ్యాయులు భూపాల్ సింగ్, జెడ్పీహెచ్ఎస్ చీమన్పల్లి హెచ్ఎం జవహర్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యదర్శి నెల్ల రాజ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాచర్ల గంగాధర్, సిరికొండ మండల అధ్యక్షులు దుబ్బాక నరసింహరావు, ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీధర్, మండల గౌరవ అధ్యక్షులు మోతిలాల్, మండల కార్యవర్గ సభ్యులు బాలాజీ పాల్గొన్నారు. నేడు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ సిరికొండ మండల శాఖ పక్షాన కాళమాని యొక్క ఆవిష్కరణ, ఇనాగరేషన్ అనేటువంటిది చేయడం జరిగింది. ఈ వాల్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీల యొక్క ఇనాగరేషన్లో సిరికొండ మండలం యొక్క నోడల్ ఆఫీసర్ గారు అయినటువంటి రాములు సార్ గారు, ఎస్ఐ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా వాల్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీల యొక్క ఆవిష్కరణ చేయడం అనేటువంటిది జరిగింది. ఇందులో భాగంగా మన కాళమానిని గత సంవత్సరాలుగా అన్సీన్ హీరోస్ ని పెడుతూ, వాళ్ళ జీవిత చరిత్రల్ని పెడుతూ, వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేసే విధంగా క్యాలెండర్ ఉండడము, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక ప్రముఖమైనటువంటి ప్రదేశాలను మరియు సైన్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా పొందుపరుస్తూ కాళమానిని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పేసి నోడల్ ఆఫీసర్ గారు కొనియాడడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికై పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని దర్పల్లి ఎంపీడీఓ లక్ష్మణ్ అన్నారు. ఈ పథకాలపై అవగాహన పొంది దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. దర్పల్లి మండలంలోని కోటల్పల్లి వాడి గ్రామంలో ఎంపీడీఓ లక్ష్మణ్, ఎంపీఓ రాజేష్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచ్ల అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలను నిర్వహించారు. కోటాల్పల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ముందుగా ఎంపీడీఓ లక్ష్మణ్, ఎంపీఓ రాజేష్ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మురళి, ఎంపీడీఓ లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, జన్ధన్ బ్యాంక్ ఖాతాలు, ముద్రా రుణాలు, ఆయుష్మాన్ భారత్ తదితర పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చని తెలిపారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా గృహ నిర్మాణం కోసం అర్హులైన పేదలకు కేంద్రం నిధులను మంజూరు చేస్తుందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. అంతేగాక ఆధునిక వ్యవసాయ యంత్రాల కోసం రైతులకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని, పెట్టుబడి సహాయం అందిస్తోందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ బుజ్జి, కార్యదర్శులు ఇలియాస్, సుమన్, అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఆయా పార్టీల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం అంతా శుభ్రంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా పని చేసుకొని బతకచ్చు. ఆరోగ్యం లేక ఇంట్లో ఒంట్లో అంతా షుగర్ పెట్టుకొని ఇంట్లో ఇంత చక్కెర ఉంటే కూడా ఏం లాభం, స్వీట్ ఉంటే ఏం లాభం, తినలేడు కదా. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులై, తిండి తింటే కండ కలదోయ్, కండ కలవాడే మనిషోయ్ అని అంటారు. ఆరోగ్యంగా ఉండాలి. దానికి 2014-15 సంవత్సరంలో ప్రతి ఇంటింటికి ఒక బాత్రూమ్ను కట్టించడం జరిగింది 12,000 రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోని. వాటితో ఏమైంది, అందరూ గతంలో అందరు చెంపట్టుకొని చెరువు దగ్గరికి పొలంలోకి పోతుండ్రి. దానివల్ల బయట పోతే ఈగలు వచ్చి మన తిను పదార్థాల మీద వాలి అవే తింటే
కక్కుడు బయలు వేస్తుండే. ఇప్పుడు ఉన్నాయా? అటువంటివి లేనే లేవు. జ్వరాలు అటువంటివి లేనే లేవు. అందరి ఇంటింటికి ఇంటింటికి 12,000 రూపాయలతోని బాత్రూమ్ అయింది. మళ్ళీ వర్షం పడ్డ నీళ్లు ఎటో మూర్లలో పడిపోకుండా ఇంటింటి దగ్గర ఒక ఇంకుడు ముంద కట్టించడం జరిగింది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈజీఎస్ పథకం ద్వారా. అంతేకాకుండా ఇప్పుడు ఒక్కొక్క ఊరుకు ఒక్కొక్క రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మద్దుల తాండ నుంచి ఇటు ఇక్కడ నుంచి ఉన్నాజిపేట అట్లా పోయి కార్నర్ తాండా నుంచి గడుకోలు అటు ఇటు మళ్ళీ తర్వాత సిరికొండకు అట్లా పోతుంది. ఈ రోడ్లన్నీ కూడా PMGSY ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తున్నాయి. అవే కాకుండా పెన్షన్లు వస్తాయి. ఇవే కాకుండా ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీ ఉన్నారమ్మా, అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు. మన అక్కలు చెల్లెళ్ళు ఎవరు పెళ్ళైన తర్వాత వాళ్ళకు గర్భవతులు అయితే మరి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసి వాళ్ళకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఐరన్ టాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత బిడ్డ పుట్టింది మొదలు వాళ్ళకు ఏమేమి పోషక పదార్థాలు ఇవ్వాలనో ICDS వాళ్ళు ఇస్తారు. పిల్లగాడు ఎవరైనా పాప బాబు కానీ 3 సంవత్సరాలు పెరిగే వరకు వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని పోషక పదార్థాలు ఇస్తారు, భోజనాలు ఇస్తారు. ఆయనకు స్కూల్కు ప్రీ స్కూల్ అంటారు. స్కూల్కు పెద్ద స్కూల్కు పోయే ముందు ప్రీ స్కూల్. ఆయనకు ఆటపాటలతో కూడినటువంటి అది సెంటర్ గారు గుడ్లు ఇస్తారు, గర్భిణీలకు ఇస్తారు. పోషక అభియాన్ కింద ఆ బాలామృతం అని ఇస్తారు. మనం చిన్నప్పుడు ఫారెక్స్ అంటే మేము తాగలేదు, కొందరు వీళ్ళు తాగుండొచ్చు, మీరు ఫారెక్స్ తాగుంటారు ఎవరైనా. ఫారెక్స్ అంటే ఇప్పుడు 400 రూపాయలు ఉంది. ఇప్పుడు ఇక ఫ్రీ ఇస్తారు చూడమ్మా, 2.5 కిలోలతో చూపెట్టమ్మా. బాలామృతం అంటారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కుసాలు కదులుతున్నాయి. రోటరీ నగర్ లో నెలకొన్న సమస్యల గురించి ఇటీవల కాలనీ వాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్పందించిన మున్సిపల్ సిబ్బంది పరిశీలించిన ఫలితం లేకపోవడంతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, కమిషనర్ మకరంద్ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. నగరంలోని 7-8 డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మకరంద్ కలిసి పర్యటించారు. కాలనీ ప్రజలు వారి సమస్యలను వెల్లడించారు. తమ కాలనీ బీజేపీ కాలనీగా ముద్రపడిందని, అందువల్ల ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తమ డివిజన్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మొహమాటం లేకుండా వివరించారు. ఏఈ రషీద్ తమ కాలనీ అంటే ఏదో రకంగా చూస్తున్నారని ఎమ్మెల్యే ఎదుట కమిషనర్ కి చెప్పడంతో అక్కడ ఉన్న సిబ్బంది తాము వస్తున్నామని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. కమిషనర్ మాత్రం కాలనీ వాసుల సమస్యలను సావధానంగా విన్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ కలుగజేసుకుని మున్సిపల్ సిబ్బంది తీరుపై మండిపడ్డారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తేవాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు. రోటరీ నగర్ 2లో ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ పర్యటనలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అది కూడా అవకాశం లేకుండా అట్లా 2.75 కిలోమీటర్స్ ఇట్లనే పోతుంది సార్. 2.75 కిలోమీటర్స్ మాత్రమే అదేదైతే ఉందో అది యాజిటీగా ఉంచారు నాగారం రోడ్ వరకు. అక్కడి నుంచి 4.75 కిలోమీటర్స్ ఆటో నగర్ కావచ్చు, తర్వాత వేరే మొత్తం ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ప్రాంతం మొత్తం కూడా తీసేశారు. ఎందుకు తీసేశారంటే మన కమిషనర్ గారు, డీజల్ కమిషనర్ గారు అదంతా కూడా డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత మరి ఇది డెవలప్ కాదండి, ఇది డెవలప్ అయింది కదా. అక్కడ డెవలప్ అయినప్పుడు ఇక్కడ డెవలప్ కాదు, యూనిఫామ్ గా ఉండాలి కదా సార్ ఏదైనా రూల్ అనేది. వితౌట్ పర్మిషన్ తోటి ఇల్లు అయినవి ఉన్నాయి, అది డెవలప్ అయినాయి అంటున్నాం. వితౌట్ ట్యాక్స్ తోటి ఇండ్లు ఉన్నాయి, అవి డెవలప్ అయినాయి బాబు. ఇక్కడ మేము అప్పటి నుంచి ట్యాక్స్ కడుతున్నాం, రోడ్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి, అన్ని విధాలు అన్ని ఉన్నా కూడా మాకు ఇక్కడ క్యాన్సిల్ చేయలేదు. ఇది 10-15 ఏళ్ళ నుంచి ఉన్నది కథ. ఇదే కథ ఉన్నదా? ఇదే ఇచ్చినాం, కాంట్రాక్ట్ ఇచ్చినాం, అదే చెప్తున్నాడు ఇప్పటికి. 2 సార్లు మాట్లాడాడు. వినయ్ సార్ కూడా ఉన్నాడు. మొన్న లాస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా అడిగిన, ప్రతిరోజు ఫోన్ చేసి 15 months సెప్టెంబర్ 29 బాధ్యత స్టాంప్ తీసుకొని వచ్చింది. అని ఒకసారి ఉంటుంది, అది కూడా అవకాశం లేకుండా అట్లా జీవితాలకి చాలా ఏం అప్లికేషన్
చాలా వస్తుంది. అస్మిత ఖేల్ ఇండియా బాలికల ఫుట్బాల్ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. క్రీడాకారుల్లో నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ పోటీ పడ్డారు. అంతర్జాతీయ క్రీడాకారిణి గూగులో సౌమ్యను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి ప్రతి ఏటా ఖేలో ఇండియా క్రీడా పోటీలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ కళాశాల మైదానంలో అండర్-13 రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్బాల్ టోర్నీ నిర్వహించారు. డాక్టర్ కవితారెడ్డి ఫౌండేషన్, కేర్ ఫుట్బాల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ టోర్నీ నిర్వహించారు. ఈ నెల 24 నుంచి 28 వరకు జరగనున్న పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బాలికలు విచ్చేసి క్రీడా ప్రతిభను చాటారు. ముందుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి పాల్గొన, బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రాజేందర్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, డాక్టర్ కవితారెడ్డి, ప్రముఖ న్యాయవాది కృపాకర్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులు ఎన్సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇరువురు చిన్నారులు కూచిపూడి నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. తదనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఫుట్బాల్ టోర్నీని ప్రారంభించగా క్రీడాకారులు అత్యంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ క్రీడా నైపుణ్యాలను చాటారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జిల్లా నుంచి ఫుట్బాల్ క్రీడాంశంలో గూగులో సౌమ్య అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడారంగ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థినులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు రఫత్ అలీ, డాక్టర్ మహి, మీర్ ఫారూక్ అలీ, కేర్ ఫుట్బాల్ క్లబ్ చైర్మన్ నరాల సుధాకర్, కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి అంజాల లింగన్న, ఫుట్బాల్ కోచ్లు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉమెన్స్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఖేలో ఇండియా అండర్-13 ఉమెన్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలు, ఫుట్బాల్ స్టేట్ సెక్రటరీ పాల్గొన గారికి, రాజేందర్ రెడ్డి గారికి, బొబ్బిల్ నర్సయ్య గారికి, కవితారెడ్డి మేడం గారికి, కృపాకర్ రెడ్డి గారికి, లింగయ్య గారికి, జావేద్ గారికి, నాగరాజ్ గారికి, మీర్ సాబ్ గారికి మరియు పద్మనాభరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, ఉమెన్స్ కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ మెంబర్స్కు మరియు ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న క్రీడాకారులకు, పీటీస్కు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు అందరు చెప్పినట్లు నిజంగా చాలా శుభదినం. ఎందుకంటే వాతావరణం కూడా ఇలా మనందరికీ అనుకూలంగా ఉంది. నిన్న మొన్న ఎప్పుడెప్పుడు లేచిపోదామనే ఎండ ఉండే, చాలా బ్యూటిఫుల్ వెదర్ ఈరోజు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు పిఎం అయిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, యూత్, స్టూడెంట్స్, ఉమెన్ అన్ని వర్గాల ప్రజలకు వాట్ దే నీడ్. ఖేలో ఇండియా 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్పోర్ట్స్ మీద ఎవరు అంత పెద్ద ధ్యానం చూపెట్టలేదు. ఒకటేమంటే టీమ్ స్పిరిట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. స్పోర్ట్స్లో గెలుస్తాము, ఎలక్షన్స్లో గెలుస్తాము, ఓడతాం, కానీ ఆ స్పిరిట్ ఉండాలి మనకు. ఎవ్రీ ప్లేయర్ అంటే ఎక్కడైనా కానీ ఏ ప్లేయర్ కానీ ఈజ్ నాట్ అ లూజర్. హూ ఎవర్ కంటెస్ట్ ఎనీథింగ్ ఈజ్ నాట్ అ లూజర్. సో మనం ఆడితే ఓడిపోతే మనం నిరుత్సాహపడకూడదు. ఇంకా ఐ కెన్ డూ బెటర్, నేను నెక్స్ట్ టైం డెఫినెట్గా బెటర్ చేసి గెలుస్తానని కోరుకోవాలి. ఎప్పుడు నేను ఓడిపోయినాను ఇంకా నేను ఆడను అని అనుకోకూడదు. ఇంకా ఆడుతూ ఉంటే దట్ బికమ్స్ అ ప్రాక్టీస్ ఫర్ యూ అండ్ డెఫినెట్గా ఒకరోజు ఫ్లయింగ్ కలర్స్తో వస్తారు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు విమెన్స్ కాలేజ్ మేనేజ్మెంట్కి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. సెక్రటరీ పాల్గొన గారికి మరియు రాజేంద్ర గారికి, కవిత మేడం గారికి మరియు నాతోటి సభాసిద్ధులందరికీ మరి క్రీడాకారులకు అందరికీ నమస్కారం.
ముఖ్యంగా ఇది చాలా మంచి రోజు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే 1.5 months అవుతుంది. క్రీడా స్థలాన్ని గురించి మన ఎమ్మెల్యే గారు కూడా చాలా పోరాడిండు, ధర్నాలు చేశారు, చాలా బాగా చేశారు. తనకు ప్రాబ్లం చెప్పుకునే భాగ్యం ఇప్పుడు కలిగింది అనుకుంటున్నాను నేను. అన్న రాజేందర్ అన్న ఉన్నాడు, లింగన్న గారు ఉన్నారు. నిజామాబాద్లో ఫుట్బాల్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, కబడ్డీ పలు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి, జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు అన్న. వారికి ప్రోత్సహించే నాదుడే లేడని చెప్పి నేను ఈ సభాముఖం తెలుపుతున్నా. ఎందుకంటే నిజామాబాద్లో కనీసం ఆడటానికి గ్రౌండ్ కూడా దోచుకొని ఇక్కడ క్రీడాకారులు ఉన్నారు. అయినా కూడా మనకు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో గెలుపొంది పథకాలు సాధించి అర్జున్ అవార్డు కూడా గ్రహీత. ఈ సంవత్సరమే ఇద్దరికి బాక్సింగ్లో అర్జున్ అవార్డు వచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే మన నాయకులు ఇక్కడ ఉన్నారు, సీఎం స్థాయి నాయకులు ఉన్నారు, అయినా కూడా క్రీడాకారులను పట్టించుకునే నాయకులు లేడు. ఇప్పుడు మొదటగా మీరు బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మీరు కూడా సేవ్ గ్రౌండ్ అని చెప్పి ఒక పోరాట కమిటీ ఏర్పాటు చేసి దానికి పెద్ద ఎత్తున మీరు ఆందోళన చేశారు అన్న. దానికి మీరు ఇప్పుడైనా కానీ నిజామాబాద్కు క్రీడా సంఘాలకు, క్రీడాకారులకు న్యాయం చేస్తారని కోరుతున్నా. ఎందుకంటే ఇది బాధాకరంగా చెప్తున్నాం మేము. అంతర్జాతీయ స్థాయి అంటే నాటే జోగి క్రీడను ప్రోత్సహిస్తున్నది. ఈరోజు మన ప్రైవేట్ కాలేజీలో స్టేట్ మీట్ పెట్టుకునే స్థాయికి వచ్చినాం మనం. మన గ్రౌండ్ లేదు, ఉన్న గ్రౌండ్ని కూడా మరి పోయిన గవర్నమెంట్ మరి అమ్మేసిందా, లీజుకి ఇచ్చిందా, మరి ఎవరికి ఇచ్చింది అని తెలియకుండా ఉన్నది. ఇప్పటికైనా అన్న మా కోరిక ఏంటంటే గ్రౌండ్ ప్లస్ బిల్డింగ్లు ఉన్న స్థలాన్ని, అది మొత్తం 11 ఎకరాలు ఉంది, 11 ఎకరాలను మీరు గ్రౌండ్కు ఏర్పాటు చేస్తే 6 ట్రాక్ అథ్లెటిక్స్ ట్రాక్ వేసుకునే స్థలం ఉంది మనకు. ఆ గ్రౌండ్నైనా ఇప్పుడు కాపాడాలా. మీరు కాపాడకుంటే మాత్రం మేము క్రీడాకార సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పి ఈ క్రీడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో చెప్తున్నా. ఎందుకంటే బాధాకరంగా చెప్తాం, మీ మీద కోపం కాదు, తాపం కాదు, కానీ మా క్రీడాకారుల బాధలు. ఇవాళ 6 ఈ క్లబ్లు, ఇవి స్టేట్లో ఎక్కడైనా ఉన్నా కూడా ఈ క్లబ్లో ఆడచ్చు. నిజామాబాద్ నుంచి కవిత మేడం గారు ఎంతో హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మన సార్ చెప్పారు, మొన్న కూడా నాగార్జున సెక్రటరీ కూడా నాగరాజు చెప్పారు, మాకు కేవలం రాజేందర్ అన్న, కవిత మేడం ఇక్కడ ఫుట్బాల్ నడుస్తుందంటే కేవలం వీళ్ళ వల్లనే నడుస్తుంది. వీరు క్రీడాకారులకు జాతీయ అంతర్జాతీయ స్థాయి కనీసం రాష్ట్ర ప్రభుత్వం రవాణా సౌకర్యం కూడా కల్పిస్తలేదు. ఇప్పుడు గతంలో రవాణా సౌకర్యం కల్పిస్తుంటే పోయిన గవర్నమెంట్, కానీ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ మాత్రం రవాణా సౌకర్యం కూడా కల్పించలేదు. ఈ గవర్నమెంట్, మీ బీజేపీ గవర్నమెంట్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇంగ్లీష్ రాకపోతే మనం ముందుకెళ్ళలేము. ఇంగ్లీష్తో పాటు మన మదర్ టంగ్ని మర్చిపోవద్దు. ఎట్లయితే ఉందో అట్లానే స్పోర్ట్స్తో పాటు మన ఎడ్యుకేషన్ ఉండాలి. సార్ ఎమ్మెల్యే గారికి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక స్పోర్ట్స్ మ్యాన్గా. సార్ ఎంతోమంది డబ్బులు ఉంటాయి, ఎన్నో ఖర్చులు పెడతారు, కానీ స్పోర్ట్స్కు పెట్టేవాళ్ళు చాలా తక్కువ. అందులో నిజామాబాద్ నుంచి మా మేడం కవిత మేడం, కేర్ ఫుట్బాల్ అకాడమీ అండ్ నా డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్ ప్రెసిడెంట్. సో ఎవ్రీ టైం ఏది నేషనల్స్ ఏదైనా ఇంటర్ డిస్ట్రిక్ట్ వచ్చినా సార్ మేము నిజామాబాద్లో చేస్తాము. సో నాకు కూడా కాన్ఫిడెన్స్ ఏంటంటే నిజామాబాద్లో చేస్తే నాకు బాగుంటుందని. లైక్ ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఎట్లయితే ముందుకొచ్చి మా పిల్లలకి, చిన్న పిల్లలు వాళ్ళు, సో వాళ్ళు తెలిసి తెలియక న్యూ ఫర్ కండక్టింగ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఈవెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.